యేసు తల్లి అయిన మరియ కూడా 10 రోజుల పాటు ఉపవాసం ఉండి మేడగదిని వదలకుండా, యెరూషలేము వదలకుండా ప్రార్థనలో ఉన్నారు. అపోస్తలులు కూడా 10 రోజుల పాటు గదిలో ఉండి ప్రార్థన చేశారు. మీరు ఆత్మను పొందే వరకు వెళ్ళొద్దు అనే మాట కోసం వారు నిలబడిపోయారు. ఇంత చక్కగా వాక్యం చెప్తుంటే మాకు మరియమ్మ అంటే గౌరవం, మాకు యోసేపు అంటే గౌరవం, మాకు అపోస్తలులు అంటే గౌరవం అంటారు. మన మందిరాన్ని వదలకుండా ఉపవాసాలై, జాగరణలై, శుద్ధీకరణ కుడికిలై, కనిపెట్టే కోటాలై, సిద్ధపట్టు కోటాలై, ఆత్మకోటాలై, అంతాచారమే కదా. 10 రోజుల పాటు కనిపెట్టి ప్రార్థన చేయవా అంటే 10 నిమిషాల పాటు చేసేసి అమ్మ మీరే చేసేయండి మా తరపున ప్రార్థన అంటే ఎలా కుదురుతుంది? కథోలిక్కుల విశ్వాసంలో ఉన్న ప్రధానమైన సమస్య అదే. వాళ్ళు ఏమంటే మేరీని మేమేం పూజించట్లేదు, మేము కూడా దేవుణ్ణే పూజిస్తున్నాము, మేమంత మూర్ఖులమేం కాదు, మీరు మా కొత్తగా చెప్పక్కర్లేదు, మదర్ మేరీని ఎందుకు పూజిస్తున్నాం, మేమేం పూజించటం వల్ల. ఓ దేవమాతల స్త్రీలో మీరు ధన్యులు, మేము ధన్యులమని అంటున్నాం, మేము దేవతనే అంటలేదు, మాకు ఆ మాత్రం తెలుసు అంటారు. నేను అనేది ఏమిటంటే మీరు పూజించటం లేదు సరే, కానీ ప్రార్థించమని కోరుతున్నారా? సరికాదు. దేవమాత మా కొరకు వేడుకొనుడు, ఏళ్ళు వారి కటాక్షం కూర్చున్నాడు, ఇవన్నీ కాదా? యూ కెనాట్ రిక్వెస్ట్ మదర్ మేరీ టు ప్రే ఫర్ యూ. షీ ఈజ్ ఇన్ ఇటర్నల్ రెస్ట్. వారు నిత్య విశ్రాంతిలో ఉన్నారు. నువ్వు ఫోన్ చేస్తే ఫోన్ అక్కడికి వెళ్దాం, నేను చెప్తున్నాను. నువ్వు డెడ్ అయిపోయిన ఫోన్లో మాట్లాడుతున్నావు, పొలమని అవ్వదో, నీ ఫోన్ కనెక్ట్ అవ్వదు, అసలు ఛాన్స్ లేదు. హేబేలు మొదలుకొని పరిశుద్ధులందరూ మహిమలో విశ్రాంతిలో నెమ్మది పొందుచున్నారు. వారు మన పరిస్థితులను చూడటం కానీ, మన పరిస్థితులకి రెస్పాండ్ అవ్వటం కానీ ఉండదు. వారు అసలు చూడరు. సురేష్ గారి జ్ఞాపకార్థ కూటంలో కూడా నా మాట చెప్పాల్సి వచ్చింది. అందరూ పెద్ద 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 దైవజనులు ఉన్నారండి. ఆ రోజు కార్యక్రమం నిర్వహించింది నేనే. సహజంగా నడిపిస్తుంటారు కదా అక్కడ కార్యక్రమాలు. పెద్ద పెద్ద దైవజనులు అందరూ వచ్చారు. అందులో ఒక పెద్ద ఆయన, పేరు చెప్పడం సంస్కారం కాదు, మాట్లాడుతూ దైవజనులు మన మధ్యలో లేరు కానీ మహిమలో నుండి ఇదంతా చూస్తున్నారు అన్నాడు. ఎంత చూస్తారు? అదొక ఉద్రేకం, ఆవేశం, ఎమోషనల్ స్టేట్మెంట్ అంతే. మహిమలోకి వెళ్ళిపోయిన ఏ దైవజనుడైనా భూమి మీద మట్టిలో ఉన్న మన పరిస్థితుల్ని చూడగలిగిన ఒక ఫెసిలిటీ ఉంటే ఆ పేనానికి సుఖం ఉండదు. ఇక మన బాధలు మన బతుకులు చూసి ఇంకేమంటారు వాళ్ళు? మరణిస్తే ప్రభువును నిద్రించిన వారు ధన్యులు, ఎందుకనగా వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతున్నారు. మహిమలోకి వెళ్ళిపోయిన భక్తులు, పరిశుద్ధులు మన పరిస్థితులు చూడగలిగితే మనకు నెమ్మది ఉంటుందండి. మన అనారోగ్యాలు, మన కష్టాలు, మన పోరాటాలు, మన తప్పులు, మన బలహీనతలు, మన శాతకంతనం, మన సన్నాసి భక్తి, ఇవన్నీ చూస్తే అక్కడ ఉన్న సుఖం ఉంటుంది. వాళ్ళకి ప్యారడైస్లోకి వెళ్ళి వాళ్ళు ఏం పొందుతున్నారంటే ఇక్కడ నెమ్మది పొందుతున్నారని చెప్పారు కదా లోకాలో. ఇంకా నెమ్మది ఏముంటుంది మన బతుకు చూసి? సమాజం ముందు ఏమో సూపర్ కనపడతారు, ఇంట్లోకి వెళ్ళి బాలు మొగలు కీచులు ఆడుకుంటున్నారు, అది చూసేస్తారు వాళ్ళు అక్కడ నుంచి. ఇంకా ఎక్కడ నెమ్మది ఉంటుంది? చూసే ఫెసిలిటీ లేదు. ఇక్కడ ప్రార్థనలు అక్కడికి వెళ్ళవు. వాళ్ళు పరిశుద్ధులు కనుకనే, వారు ధన్యులు కనుకనే, వారి మహిమకు నిర్ణయించబడ్డవారు కనుకనే విశ్రాంతిలో నెమ్మది పొందుతున్నారంతే. మీ తరపున మరియమ్మ గారు కానీ, యోసేపు గారు కానీ, పేతురు గారు కానీ ఎవరూ ప్రార్థనలు చెయ్యలేరు. వాళ్ళు ప్రార్థనలు చేసే స్థితిలో లేరు. హాయిగా ఆరాధించుకుంటారు అంతే. దర్ ఎంజాయింగ్ ద ఇటర్నల్ గ్లోరీ అంతే. నువ్వేడు పద్దాకి ఎస్ఎంఎస్ పెడతావు ఎక్కడి నుంచి? ప్రార్థన ఏసయ్యకే, ఏసు ద్వారా తండ్రికే. మరియమ్మ పరిశుద్ధురాలు గనకనే, ఆ తరములో అంతటి నీతిమంతులు ఇంకొకరు లేరు గనకనే, తమ యవ్వన జీవితాన్ని దేవుని కొరకు త్యాగం చేసిన మహాభక్తురాలు గనకనే, అందరు ఆడపిల్లలాగానే పెళ్ళి, సంతోషం, ఘనత, సుఖం ఏమి కోరుకోలేదు కనుకనే, ప్రభు కొరకు శ్రమలు, నిందలు, అవమానాలు భరించింది కనుకనే ఆమె లోకములో ధన్యురాలు అనబడింది. ఈ లోకంలోకి రావడానికి దేవుడు మన మార్గం ఎంచుకున్నాడు. ఆమె కంటే ధన్యురాలు, ఆమె కంటే ఉత్తమ స్త్రీ ప్రపంచంలో లేదు, ఇంకా రాదు, అంత సీనే లేదు. ఆమె పట్ల గౌరవం 100% ఉంటుంది. ఈ సమయత్తు కూడా తగ్గదు ఎప్పటికీ. కానీ ఆమెను పూజించకూడదు, అదే సమయంలో ఆమెను ప్రార్థించమని వేడుకొనకూడదు. ఈ నామమును తప్ప ప్రభువు నామమును బట్టి ప్రార్థించి ఎవరు రక్షింపబడును. కానీ మేనమా వేడుకము, జోజప్ప వేడుకము, రాయప్ప, వాళ్ళందరికీ మన ఇదే పని ఎట్రా?
శుభ్రంగా మహిమలో ఉన్నారు, అలా పేనం తెస్తా ట్రై చేస్తున్నావు నువ్వు. కొంతమంది ఏమో వీళ్ళ మీద పడు, కొంతమంది ఏమో ఏలియా మళ్ళీ చచ్చిపోవాలి వచ్చి ఇదేంటిది హనోకు మళ్ళీ చచ్చిపోవాలి. నీకు ఏళ్ళరా బాబు అలవాడవా? నువ్వు బతుకున్నంతకాలం దేవుని మగ రక్తం మాంసాలు స్వతంత్రాలు రావాలి ఏంటి టెంట్ వేసి ధర్నా చేస్తున్నాడు, ఏలియా రావాలి హనోకు రావాలి చచ్చిపోవాలని. వాళ్ళ మీద ఎందుకు టార్గెట్ చేసేవారు బాబు? వాళ్ళు శుభ్రంగా మహిమలోకి వెళ్ళిపోయి. నేను మహిమలోకి వెళ్ళాలని కోరుకుంటూ తప్పలేదు, కానీ వాళ్ళు రావాలి చచ్చిపోవాలని కోరుకోండి. ఇదేం దుర్మార్గం రా నాయన. ఇలా తలతెక్క భక్తి చేయొద్దని మనం చేసుకుంటున్నాను నేను. ప్రభు మట్టి మనిషిని ప్రభు నన్ను కూడా మహిమలో తీసుకెళ్ళంటే అర్థం ఉంది, కానీ వాళ్ళని పంపించి ముందు ఇక్కడ చచ్చిపోవాలి వాళ్ళు. ఇదే టార్గెట్ రా నీకు. దాని మీద లైవ్ డిబేట్లు, దాని మీద తగులు, దాని మీద డిమాండ్లు, దాని మీద సవాళ్ళు, దాని మీద తొడగొట్టేసుకొని మేసం తిప్పేసుకొని ఏలియా రావాలి హనోకరా లేదా ఏడు చేస్తావురా నువ్వు? అంటే బోధన నాకు అర్థమవుతుంది సార్. జడ్జిమెంట్ సీట్లోకి వెళ్ళిపోయి యేసుప్రభు కుర్చీలో కూర్చొని మాట్లాడతామంటే అప్పుడప్పుడు నాకు డౌట్ వస్తుంది. మనం అటు వెళ్ళిపోయి ఆయన సీట్లో కూర్చొని మాట్లాడకూడదు. అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ సభ్యులకి ఎంత చిరాకు వచ్చినా తమ చోట్ల పోడియంలో తప్పు. స్పీకర్ని గంటేసి అందులో కూర్చుంటే ఇంకా పాపం అది. కోర్టులో నుంచొని ఎంత జడ్జి ముందో నీ బోన్లో నుంచొని చెప్పుకోవాలి, కానీ సర్రమని ఎక్కేసి జడ్జిని తోచేసి ఆ కుర్చీలో కూర్చొని నువ్వు చెప్పేది తెలగవుతుంది. ఎక్కడా కరెక్ట్ కాదు అది. ఏలేని ఆయన తీసుకెళ్ళి అనోకుని తీసుకెళ్ళాడు, నీకు ఎందుకు? ఆయన ఇష్టం. ఏంటి రక్త మాంసం స్వతంత్రించుకోమని ఆయన రెఫరెన్స్ అయినా తెలియదు మరి. కనుక వాళ్ళు రావాలి సావాలి అని ఒకడో, వాళ్ళు చచ్చిపోయారులేవా మామూలుగా వెళ్ళదని ఒకడో, ఏలియా మామూలుగా వెళ్ళాడు కాబట్టి బాప్తిస్మా ఇచ్చి యోహాన్లోకి వచ్చి చచ్చిపోయాడు ఇంకొకడు. యేసుప్రభు ఏమన్నాడు? బాప్తిస్మా యోహాన్ ఇతడే రాబోవు ఏలియా అన్నాడు. అప్పుడు చచ్చిపోలేదు కాబట్టి ఇందులో దూరాడు చచ్చిపోయాడు. నేను అనలేదు, యేసుప్రభు అన్నాడు అంటాడు మళ్ళీని. ఏలియా ఆత్మ ఏలియా శక్తి ఇతనికి ఉంది కానీ ఇతడే ఏలియా అన్నాడు. ఏలియా మరు జన్మలో ఇందులో దూరాడని చెప్పాడా? మరి ఆ రకంగా అయితే ఎంతమందిని నువ్వు మళ్ళీ పుట్టించేస్తావు? పోనీ ఇదంతా కరెక్ట్ అనుకుంటే, చావలేదు కనుక వచ్చి చావాలన్న ఫార్ములా ఉంటే, ఇప్పుడు రేపొద్దున రాకోళ్ళు ఎత్తబడ్డ వాళ్ళు 1000 పరుపులు చచ్చిపోతారు వచ్చి మళ్ళీ. వెళ్ళిపోయిన వాళ్ళందరినీ తీసుకొచ్చి చంపేసే టార్గెట్ పెట్టేవేట నాకు అర్థం అవుతావు. దేవుని చిత్తం తీసుకెళ్ళిపోయి నీకు ఏట బాధ? అలా కుదరదు. ఈడు ఒప్పుకోడు ఈడు. ఆయన చిత్తమండి బాబు మనకి. రక్త మాంసాలు వెళ్ళావు నేను ఒప్పుకోను. ఎటు చేస్తా ధర్నా చెయ్యి. సంఘం నేను అంటాను, నీకు మంచి కూటం క్లిక్ అవ్వాలంటే సంఘం ఎత్తబడిన తర్వాత నువ్వు ఎలాగో వచ్చే మూమెంట్ లేదనుకుంటా. ఎత్తబడ్డ వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు మళ్ళీ రావాలి చావాలి అని కూటం పెట్టి నువ్వు ఒక 3.5 సంవత్సరాలకి ఎప్పుడుకో మళ్ళీ విందు చేసుకుని వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం. వినువారిని చెరుపుటకు తప్ప మరి దేనికి పనికిరాని వ్యర్థ వివాదములకు తిమోతే దూరంగా ఉన్నాడు, తీతో దూరంగా ఉండని చెప్పాడు పౌలు అనే అపోస్తలుడు యవన పాస్టర్ గారులకి. ఎన్ని వేస్ట్ రా అట్లా అంటాడు, జోలుబాకి వెళ్ళబాక అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. అంటే అంత పెద్ద వాళ్ళు గదిలో కూర్చొని కదలకుండా పరిశుద్ధాత్మ దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటే మీరు వాళ్ళ మీద గౌరవం భక్తి ఉన్న వ్యక్తులు అయితే వాళ్ళని పోలి నడుచుకోవాలా? ఎందుకు పోలి నడుచుకోవాలంటున్నాను? మందల అడుగు జాడలు బట్టి వెళ్ళమని వాక్యం ఉంది కనుక, పరిశుద్ధుల నీతి క్రియలే పెండ్లి వస్త్రం ఉంది కనుక, మీకు ముందు మాదిరిగా ఉంచిపోయిన ఆ భక్తుల ప్రవర్తన ఫలమును పాటించమని ఉంది కనుక. చాలామందికి దైవజనులని వెంబడించిన ఇష్టం. నాకు డైరెక్ట్ యేసుప్రభువే. అవును మరి నీ పర్సనల్ నెంబర్ ఆయన దగ్గర, ఆయన పర్సనల్ నెంబర్ ఇదే ఉందో, రాత్రులు చాట్ చేసుకుంటారు. మీరు ఏం మాట్లాడుతున్నారా? నువ్వు ఒక సంఘ క్రమం లేదా? ఒక ఉపదేశ క్రమం లేదా? మనకు ఆశీర్వాదకరంగా సేవకులు లేరా? డైరెక్ట్గా కొర్నేలు ఇంటికి వచ్చినటువంటి గబ్రియల్ గారు ఏం చెప్పారండి? నేను స్పీకర్నే, పరలోక వర్తమానికుణ్ణి, నీ ప్రార్థనలు వెళ్ళిపోయిన ధర్మకారులు ఎప్పుడు సూపర్, నీ సాక్ష్యం ఉంది నీకు పరలోకంలో, నీ పేరు చెప్తే డేటా బేభత్సంగా ఉంది అక్కడ.
కాకపోతే పేతురు గారిని కేకేసి ప్రార్థన పెట్టించుకుంటూ అన్నాడు. మళ్ళీ ఆయన ఎందుకు చదువులేనుడు అన్నాడు. అలా కుదరదు నాన్న, నీవే మాటల వలన రక్షణ పొందవలను ఆ మాటలు అతడు మీకు తెలియజేస్తాడు. ఎందుకు నువ్వు వచ్చావు, నువ్వు చెప్పండి, నేను చెప్పకూడదు, అతను చెప్తాడన్న మాట చెప్పాలి, నేను చెప్పకూడదు. ఆల్రెడీ మీరు కూడా స్పీకరే కదా, ఆ స్పీకర్ని అయితే కూడా నాకు ఇచ్చిన సబ్జెక్టు పేతురు చెప్తాడని. డైరెక్ట్గా సొంతంగా నువ్వేదో సపరేట్గా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోయినట్టు కాదు. ఇక్కడ సంఘరథంలోకి రావాలి. ఆమేన్. సంఘరథమందు నన్నుంచి నడుపా, ఎక్కడ కాదు, స్వర్గ వీధుల్లో నాతో. అది మన ప్రోగ్రాం వేరే, ఒక సిస్టమ్ ఉంది, నువ్వు అందులోకి రావాలి. ఒప్పుకుంటే ఏమనాలి, మళ్ళీ అడగటం అయిపోతున్నారు బాబు, ఇది ఎక్కడ కూడా. మీరు ఆత్మచేత నింపబడేదాకా మందిరాన్ని వదలొద్దని చెప్తున్నాడు. కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి, నింపబడాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. మరొక మాట కూడా చెప్తాను, టైం అయిపోయినా పర్లేదు, ఈ పూటకి ఏనండి పర్లేదు, దేవునికి స్తోత్రం. కొంచెం లేట్ అయినా పర్లేదు అనగా ఏసు రూమించాడు యేసు ప్రభు. చెమటలు పడుతున్న ఫీలింగ్ ఇస్తారు ఎందుకు, ప్రశాంతంగా కూర్చొని. 50వ వాక్యం. ఏ లోకల్కి ఇక్కడ ఇచ్చేయచ్చు కదా ఆశీర్వాదం. ఏ పాఠం చెప్తున్నాడు ఇక్కడ మనకి, అంతము వరకు వెంబడించిన వారికి ఆశీర్వాదం. హల్లెలూయా. ఆరంభంలోనే ఏదో శూరత్వం కనపరిచి, ఉత్సాహం కనపరిచి, ఏమండి బాప్తిసం పొందిన కొత్తలో రోజుకి 7 సార్లు ప్రార్థన చేసి తర్వాత నుంచి వారానికి ఒకసారి కొడుకు రాకపోతే ఎలాగవుతుంది? మొదట ప్రేమ తగ్గిందని కదా ఎఫ్ఎస్సి పాస్టర్ గారు అన్నాడు. ఫస్ట్లో ఉన్న ప్రేమ, మొదటి ప్రేమ గురించి నేను ఎప్పుడు చెప్తాను ఉదాహరణ. పెళ్ళి అయిపోయిందంటే ఇంట్లోకి రాగానే భార్యని అడిగాడు, నీకేం కావాలి కోరుకుంటే, పిచ్చి మోకంది మైసూరు పాక్ అంద అని వెళ్ళిపోయాడు. మైసూరు వెళ్ళిపోయి 3 రోజులకు రాలేదు. వీడియో దుర్మార్గుడు, ఈ నమ్మదగినడు కాదు, మోసగాళ్ళు ఉన్నాడు, ఇంట్లోకి వచ్చి అలపారిపోయాడు, ఈ నమ్ముకుంటూ నువ్వేలా బతుకుతావని అమలక్కలు, ఏడుపులు, శోకాలు. ఈ పిల్లలు ఇంకే ఏడిపించేస్తున్నారు జనం. 3 రోజులకి అలిసిపోయి మాసిపోయిన బట్టలు తెచ్చాడు మైసూరు పాకు కట్టుకొని. యారు ఎలా తగలబడ్డావు ఏంటంటే, నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో తెలియాలని మైసూరు వెళ్ళి పట్టుకొచ్చాను అన్నాడంట. అప్పుడు ఈ పిల్లలు చుట్టుపక్కల అమ్మలక్కలు రేవేసి చూసేవా, నా భర్త ఇంత ఉత్తముడు, ఇంత 100 రకాల నిందలు మాట్లాడు దుర్మార్గులు, పండే కొనొచ్చే అని అందరిని గెంటిసింది. బాగానే అందుకోవటం. మళ్ళీ సంవత్సరం అయిన తర్వాత అటు పొద్దున్న ఆఫీస్ తయారైపోతున్నాడు, పెళ్లి రోజుని కంగారు లేట్ అయిపోతుంది, వెళ్ళిపోతుంటే ఈ పిల్ల సిగ్గుపడిపోతాను కలంకాలు. అండి ఇవాళ ఏంటో తెలుసా, ఇవాళ ఎంతమన్నా సార్ చెప్పేంటి, ఇవాళ తారీఖు మర్చిపోయారు, నా ప్రాణం తీకు నువ్వేంటో చెప్పు. అబ్బా సోది పొద్దున్నే అన్నాడు. చిరాకు పడిపోతున్నాడు. నిప్పులు ఉప్పులాగా చిట్టపట్లు ఆడుతుంటే ఏ తట్టుకలు ఇవ్వాలి మన పెళ్ళోడు. అయితే ఏం చేయమంటావు అన్నాడు. బాబు అయితే ఏం చేయమంటావా? సర్లే ఈ దుర్మార్గుడికి గుర్తు చేయాలని చెప్పేసి నాకు మైసూరు పాక్ అంటే ఇష్టమైన టక్కని జోబుని 100 రూపాయలు తీసుకెళ్ళి చేతిలో పెట్టి కొరకచ్చుకెళ్ళా అన్నాడట. అమ్మ దుర్మార్గుడా, ఇదేట్రా సంవత్సరానికి ఇలా తయారైపోయావు. హిలాస్ ఈజ్ ఫస్ట్ లవ్. మొదటి ప్రేమ పోయింది. ప్రార్థనకు వచ్చిన కొత్తలో, ప్రభువుని నమ్మిన కొత్తలో, బాప్తిసం పొందిన కొత్తలో ఇవో పద్దాక బైబిలే. క్రమక్రమంగా రోజుకు ఒకసారి, వారానికి ఒకసారి. ఇప్పుడు క్యాలెండర్ మాత్రమే. వాళ్ళ డేట్ అంతా కరెక్ట్గా వెళ్ళి వెళ్ళడం. నీ కార్యం సఫలం. ఆమేన్ 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 హల్లెలూయా. తత్వర మార్గులని అంతము వరకు ప్రభు వారితో పాటు అలా వెంబడించి, ఆయన అమ్మాయి వీధుల్లో ఉండి అక్కడ, గలీలోకి వెళ్తే అక్కడ, యెరూషలేము బేతని అక్కడ దాకా వెనకాల పడేస్తుంటే ఆ బేతనికి తీసుకెళ్ళి చేతులు ఎత్తి వారిని ఆశీర్వదించాడంట. ఆమేన్. నీకు నువ్వు చెప్పుకో, నువ్వు ఎంతవరకు వెంబడిస్తావు యేసయ్యని? అంతము వరకు అనేది మన తీర్మానం అవ్వాలి. ఏదో ఒక లిమిటేషన్ పెట్టేసుకొని కొంతకాలం
ఇవన్నీ ఒప్పుకుంటే ఇంకో చిన్న మాట చెప్తాను మీకు. ఏముంటుంది? శ్రమ పడిన తర్వాతే మహిమ అనేది అర్థమైతే, ఆత్మను పొందే వరకు మందిరాన్ని వదలకూడదు అని అర్థమైతే, అంతం వరకు వెంబడిస్తేనే ఆశీర్వాదం. ఇవన్నీ పునరుద్ధానాన్ని ప్రబోధాలు. ఓకేనా? ఈ బోధలు విన్న వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? వాళ్ళు ఎట్లా రియాక్ట్ అయ్యారు? ఆఖరి వచనం 53. స్తోత్రం చెప్పండి. ఎడతెగక. ఇదే మాటని అపోస్తులు 1:14 ఏమి రాశారు? సేమ్ ఇదే సన్నివేశం, ఇదే మూమెంట్. స్తోత్రం చెప్పండి. సేమ్ సన్నివేశం, అదే సందర్భంలో ఇది రాసింది లోకాయే, అది రాసింది లోకాయే. ఓకేనా? ఏమని రికార్డ్ చేశాడు? ఒక వచనంలో వారు ఎడతెగక దేవాలయంలో స్తోత్రాలు చేస్తున్నారన్నాడు, ఎడతెక్క ప్రార్థనలు చేస్తున్నారన్నాడు. అంటే ఏది నిజం? రెండు నిజమే. అంటే ప్రార్థనలు చేస్తూ స్తోత్రాలు చేస్తూ ఉన్నారని. ఇది ఎప్పుడు? ఎడతెగక. నీకు పునరుత్థానుడి మీద గౌరవం ఉంటే, ఆయన పూజించే అంత భక్తి ఉంటే, ఆరాధించే మనసు ఉంటే, వెంబడించే అప్పగించుకునే తత్వం నీలో ఉంటే నువ్వేం చేయాలి తెలుసా? దేవాలయముని విడువక ఏం చేయాలి? ఎడతెగని ప్రార్థనలు స్తుతులు స్తోత్రాలు చేయాలి. అందుకని మనం కేవలం ప్రార్థనలు చేసేటప్పుడు కూడా ఎక్కువగా స్తోత్రాలు చెప్తాం, ప్రార్థన చేస్తాం, మళ్ళీ స్తోత్రాలు చెప్తాం, ప్రార్థన చేస్తాం. ప్రార్థనలు స్తోత్రాలు ఎడతెగక సాగాలి. చాలా సంవత్సరాల క్రితం ఒక నామకార్థ సంఘం నన్ను పిలిచారు వాక్యోపదేశాన్ని. నేను ఒక పాట పాడిన తర్వాత, టాకింగ్ అబౌట్ 2000, పాడిన తర్వాత దేవునికి స్తోత్రం హల్లెలూయా అని ఎవ్వరు చెప్పలేదు. హల్లెలూయా చెప్పచ్చు కదా, స్తోత్రం చెప్పచ్చు కదా అన్నాను. అలా అన్నానని ఆ సంఘ పెద్దలు ఒక ఆయన, పాట పాడటం అంటేనే దేవుని స్తుతించడం, మళ్ళీ స్తుతించడం ఏంటి? అలాంటి అరుపులు కేకలకి అవసరం. పాట పాడావు కదా, పాట అంటేనే స్తుతి, మళ్ళీ స్తుతి ఏంటి అన్నాడు సీరియస్గా. అమ్మాబోయ్, 2000 సంవత్సరం. అయ్యా నన్ను మన్నించండి, చిన్నవాడిని, నాకు 24 years అప్పుడు. అయ్యా నన్ను మన్నించండి, మీరు పెద్దవారు, తెలుసో తెలియక బుక్ని అన్నారు. అయితే నాకు మరి ఒక చిన్న వాక్యం గుర్తొస్తుంది, డౌట్, మరి అది కూడా మీరు చెప్పాలి అని వారిని చదవమని కోరాను. 7 చెప్తే అన్నాడు. 2వ దినవృత్తాంతాలు 20:22. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా ఎలాగుంది ఏంటి అన్నాడు. అప్పుడు నేను, నువ్వు చదవేటే అని. తెలిసిన సిద్ధాంతం మీద జనాల ప్రాణం తీసేయడం కానీ రోజు బైబిల్ చదువుకోవట్లేదు. కానీ ఈ ప్రశ్న నాది కాదు. యెరూషలేము దేవాలయంలో యేసును అడ్డగించినటువంటి ఆనాటి పెద్దలను మీరు వాక్యం చదవరా అని గడ్డి పెట్టి వెళ్ళిపోయి చర్చలో నుంచి గుర్తుందా? చిన్నపిల్లలు నోరు పంపించు అని ప్రభు దగ్గరికి వెళ్తే, వీరి నోటే స్తోత్రమును సిద్ధింపచేసితిని అను వాక్యాన్ని మీరు చదవలేదా అని కదా వెళ్ళిపోయారు ప్రభు. పాటే స్తుతి అంటే మరి పాడుటకును స్తుతించుటకును అలా ఉందేంటి అన్నాడు. మరి అంచేత నేను కోరేది ఏంటంటే, ఎక్కువ మనం దేవాలయంలో ప్రార్థనలు చేయాలి, స్తోత్రాలు చెల్లించాలి. ఏది కూడా ఒక మూఢనమ్మకంగా ఆచారంగా మనం చేయటం లేదు. వాక్యాన్ని సాధ్యమైనంతగా పాటించడానికి ప్రయత్నం చేస్తున్నాం, సాధన చేస్తున్నాం. పునరుద్ధానుడైన దేవుడు 3 ముక్కలు చెప్పాడు ఈ పూట. 1, శ్రమ పడిన తర్వాతే మహిమే. 2, ఆత్మను పొందే వరకు మందిరం వదిలిపెట్టద్దు. 3వది, అంతం వరకు వెంబడిస్తేనే ఆశీర్వాదం. ఈ ఉపదేశాన్ని అంగీకరించిన వారైతే ఎడతెక్క ప్రార్థనలో స్తుతుల్లో బ్రతకాలి. దేవుడు మనం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.